ప్రతి విషయంలోనూ ధర్మం ధర్మం ధర్మం. రామాయణంలో మీరు ఎక్కడ వెతుక్కున్నా ధర్మం కనిపిస్తుంది. నా ఆవేదన నా గోలది. ఇంతకాలం రామాయణం చెప్పాను, నేను ఎప్పుడు రామాయణమే చెప్తాను. రామాయణం తప్ప మరి ఏది కూడా 22 సంవత్సరాల నుంచి ఏ ఊరు వెళ్ళినా రామాయణమే చెప్పడం. ఏ ఊరు వెళ్ళినా రామాయణమే. నా పేరుందంటే బోర్డు మీద రామాయణమే తప్ప మళ్ళీ హోనాడు చెబుతాను, భారతం చెబుతాను, భాగవతం చెబుతాను ఏం లేదండి. ఎప్పుడూ రామాయణమే చెప్తాను. ఈ కాండం ఆ కాండం లేకపోతే ఏదో ఎవరికే కాండం కావాలంటే ఆ కాండ. బాలకాండ మాత్రం అడగలేదండి, ఇలా చెప్పాగా. అందుకోసం ఇది దీనికి పెద్ద పని ఉంది, దీంతో ఏం పని లేదు. అయోధ్యకాండ అడుగుతారు కొంతమంది సుందరకాండ, సుందర యుద్ధాలు అలా కలిపేస్తూ ఉంటాం, ఏదో రకరకాలుగా చెబుతూ ఉంటాం. అరణ్యకాండకి కిష్కింధకాండకి మాత్రం లైసెన్స్ లేదు. అరణ్యకాండకి మాత్రం లైసెన్స్ ఎక్కడా లేదండి. ఎందుకని అరణ్యకాండ ప్రారంభించిన తర్వాత కనుక నాగా పెట్టాడో అరణ్యాల బాధైపోతాడు వీడు. వీడితో పాటు శ్లోకన కూడా పట్టుకుంటుంది. అరణ్యకాండ ప్రారంభం చేసేటప్పుడే జాగ్రత్తగా ఈ 4 రోజులు పడుతుంది. 4 రోజులు 5 రోజులు పడుతుంది మహాపడితే. ఈ 5 రోజుల్లో మాత్రం ఎక్కడ వారు వీరు కూడా మారడానికి వీలు లేదు అని ధర్మశాస్త్రం చెప్పారు దానికి. అది అరణ్యకాండ కనుక. అనంతరం ముందు కిష్కింధ అంటారా, కిష్కింధలో కూడా మరేం ప్రాణాలు ఓ రోజు ఎక్కడ ఆపేసినా ఇబ్బంది ఏం లేదు. ధర్మశాస్త్రం అది. ఇక సుందర దగ్గర నుంచి చెప్పక్కర్లేదు. ఆ కారణం చేత అలాగే అన్నారు మహానుభావుడు. తగినటువంటి ఆజ్ఞానుసారంగా సముద్రుల మీద చేత రథముల మీద అన్నీ కూడా ఎక్కించుకున్నాడు. ఐశ్వర్యమంతా కూడా బయలుదేరాడు. ఏమిటంటే బాబు, వెంటనే మహానుభావుడు అలా బయలుదేరి రథం యావత్తి ఐశ్వర్యమంతా కూడా తీసుకెళ్ళాడు. ఎవరు? దశరథ మహారాజు గారు. రే స్వాగతం మహాప్రభు అన్నారు. వశిష్ఠో వామదేవచ్చ జాబారథ కశ్యప అందరినీ వెంట పెట్టుకున్నాడు. వీటినటువంటి మంత్రులందరినీ కూడా వెంట పెట్టుకున్నాడు. సరాసరి రథం మీద కూర్చున్నాడు మహానుభావు మహారాజు గారు. ఆనందోత్సాహములతో బయలుదేరి వెడుతున్నాడు. వెడుతున్న సమయంలోనే ఈయన ప్రయాణంగానే వచ్చాడు. ఎవరు? భరతుడి గారి మేనమామ కేకరాజు గారు కుమారుడు. వాళ్ళ మేనల్లుండి చూద్దామని వచ్చాడు ఆయన. సరే సమయానికి వచ్చావా? ఏదో పెళ్లికి వెళ్తున్నా, మా వాడి పెళ్లి కూడా కొలుస్తున్నామో అందుకని చూపెడుతున్నానులే. నువ్వు కూడా కాస్త పెళ్లి చూసేదాకా ఉండమన్నాడు ఆయన. అక్కడి నుంచి కలుస్తున్నా ధర్మశాస్త్రం. పెళ్లి చూసేదాకా ఉండమన్నాడు, పెళ్లి అయిపోయేదాకా ఉండమన్నాడు. ఆ తర్వాత పెళ్లి కాగానే పెళ్లితో తిరిగి వచ్చాడు, మనవడు గుర్తుగా పంపించేసాడు మేనమామ ఇంటికి. 12 సంవత్సరాలు రాలేదు భరతుడు. దశరథ మహారాజు గారు మరణించారనే కబురు వెళ్లే వరకు రాలేదు మళ్ళీగా. ఆనాడు వెళ్ళినవాడు, ఆ భార్యని వెంట పెట్టుకుని మేనమామ ఇంటికి వెళ్ళినవాడు. అటువంటి భరతుణ్ణి భరతో భ్రాతృవత్సర, అన్నగారి మీద ప్రేమ కలనాడంటేనే భరతుడు. వాడికి ఒక్కడికే లైసెన్సు. భావన యొక్క శక్తి సామర్థ్యములు భరతుణ్ణి అన్ని సంవత్సరాలు పాపం వాడు ఏమీ విషయం కూడా మరి అయోధ్యను గురించి ఏమీ తలబట్టకపోయినా సరే భరతో భ్రాతృవత్సల, అన్నగారి యందు ప్రేమ గలవాడంటే భరతుడు ఒక్కడే. ఇక అటువంటి వాడు వాడి సృష్టిలోనే లేడేగా. ఆ టైటిల్ ఆయనకు ఒక్కడికే ఉందండి. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా ఒక పరమార్థం ఉంది. ఆ పరమార్థం లేకుండా మాత్రం ఇతరమైనటువంటి విషయములు ఏమీ కూడా లేవు. సరే, ఇక్కడ అందరూ కూడా 4 బయలుదేరి వచ్చారు. ఇంతవరకు 4కి వివాహం అనే సంగతి అనుకోలేదు. జనకుడు కేవలం సీతామాత మాత్రమే ఇస్తున్నామని అనుకున్నాడు, కానీ ఇతరులు మాత్రం ఇస్తున్నట్టుగా ఇంతవరకు ఎక్కడా ఎవరికి అనుకోలే. సరే, ఈ లోపల మిథిలా నగరానికి ప్రయాణమై వెళ్ళారు కదా మహానుభావులంతా కూడా. ఎవరికి? జనక మహారాజు గారి మనుషులు. ఆ సమయబంధన ఈ జనక మహారాజు గారు పాపం ఒకసారి ఆలోచన వచ్చింది దీనికి. మన తమ్ముడిని కూడా పిలుద్దామని. అంతేగాని పెద్దనిద్దామని మాట్లాడడం కదా మహాప్రభు. ఈ యాగ సంరక్షణ సమయంలో ఇటువంటి యాగాన్ని ఈ మహానుభావులు పూర్తి చేశారయ్యా, ధర్మయాగమును. దీనికి అనుకున్న ప్రకారం కూడా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలి కనుక దానికి అంగీకరిస్తారో అంగీకరించలో మహారాజు గారు కబురు చేశామని చెప్పడం కావని అందుకనే దయచేయమన్నాడు. తమ్ముడికి కూడా కబురు చేశాడు. తమ్ముడు కూడా వచ్చాడు. నాయన, ఇలా నా బాధ్యత తీరిపోతుందిరా. ఇవాళ ఆనాటి నుంచి ఉన్నటువంటి మన సీత ఉందే, ఇప్పుడు వివాహం చేసేస్తున్నాను కనుక ఇక పరాయి పిల్ల అయిపోతుందిరా, వెళ్ళిపోతుందిరా అని చెప్పుకోవడం కోసమని పాపం పిలిచాడు. అలా పిలిచాడు, పాపం చెప్పుకున్నాడు. చాలా బాధపడ్డాడు. చాలా బాధపడిన తర్వాత అనంతరం ముందున సరే ఎవరికైనా ఆడపిల్లంటే తప్పదు కదా అన్నారు ప్రతివాడు కూడా. ఆడపిల్లంటే ఆ రోజునే వెళుతుందని కాదు, నేను మొన్న చెప్పా కదా, ముందు పుట్టగానే వెళ్ళిపోతుంది ఆడపిల్ల. పుట్టగానే వెళ్ళిపోతుంది బయటికి, వీడి దగ్గరే ఉండదు. కేవలం వీడి మనిషి దగ్గర మా దేహమే ఉంటుంది తప్ప కేవలం ఆత్మను పరిపాలించే వారంతా కూడా విడిగానే ఉంటారు కనుక ఆ కారణం చేత సరే శ్రీ మహాప్రభు, నేను మాత్రం మా అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారయ్యా, 2 ఉన్నారు. మరి నీకు కూడా ఇంకో కూతురుందిగా, మరి ఆ కూతురిని కూడా అవునయ్యో వాళ్ళు 4 ఉన్నారు కనుక చేస్తే బాగుంటుందేమోనని ఇక్కడ ధర్మశాస్త్రం చెప్తాను. ఏమిటి ఆ ధర్మశాస్త్రం అంటే,
ఇప్పుడు మరి ఎవరికైనా కనుక పెళ్లి అయితే అబ్బాయి తెల్లగా, అబ్బాయి తర్వాత అబ్బాయికి పెళ్లి కావాల్సి వస్తే 6 మాసములైనా టైం ఉండాలి అంటారు. మరి ఏ టైము లేకుండా చేశాడు రథమహారాజు గారు. రథమహారాజు గారు నలుగురికి కూడా పెళ్లి చేయించిన వాళ్ళు పెద్దలు వీళ్ళు. విశిష్టాది మహర్షులంతా ఉన్నారే, వాళ్ళ ధర్మం చేయిస్తారా? ఆ మహానుభావులు అంగీకరించారు అంటే దానిలో ఏదో ధర్మం ఉండవలే. మనకు తెలియబడినటువంటి ధర్మం ఉండవలే. మనకు తెలియదు ఆ ధర్మాన్ని గురించి. ఆ కారణం చేత ఆ మహానుభావుడు కూడా సరేనన్నారు. వీరు కూడా చూశారు, ఏమయ్యా మీ అమ్మాయిలను కూడా ఇస్తే బాగుంటుందన్నారు. సరే బాగుంటుంది, వాళ్ళు చేసుకుంటే కదా. ఏదో మనకు కేవలం ధర్మయాగం అనేది కనుక చేస్తే శివధనస్సుని ఎక్కువ పెడితే సీతామాతనే ఇస్తానన్నావు. అంత మాత్రమే మిగతా వాళ్ళకు కూడా చేసుకుంటారని మనకెక్కడయ్యా నమ్మకం? చూద్దాంలే అన్నాడు తమ్ముడు కుశధ్వజుడు, ఆ తమ్ముడి పేరు. ఆ కుశధ్వజుడు సరే అనంతమంది ఇలాగే పూర్తి చేద్దాంలే అనుకున్నారు. ఈ లోపల వీరంతా కూడా దశమహారాజు గారు సేనాసమేతుడై, మహానుభావుడు రాజు గనక తగినటువంటి ఐశ్వర్యమంతా కూడా రథాల మీద ఎక్కించుకున్నాడు, తీసుకొచ్చాడు. ఎందుకని? ఆ కుమారుని యొక్క సదస్యం ఉంటుందే 4వ రోజున. ఆ సదస్య సమయంలోనే తండ్రి గారు ఎంత విరాళంగా విశాలంగా మహానుభావుడు దానం చేస్తాడో అప్పుడు తెలుస్తుంది వాడి సంగతి. ఇక ఈ తండ్రి మీద కొడుకు సంగతి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆ తండ్రి గారు కనుక మరణిస్తే ఆయన పోయిన 12వ నాడు ఏమాత్రం దానం చేస్తాడో విరివిగా అలా పాపం అది పీకి పీకి 1 రూపాయో 1/2 రూపాయో వెయిటెడుతుంటాడే. అది కాస్తే ధర్మం కాదండి. దానం అంటే అలా వెళ్ళిపోవాలి. మహాప్రభో దానం చేసి వచ్చినప్పుడు అసలు ఎంత చేస్తున్నామో అని కూడా లెక్క రాకుండా అలా ఈ చేతి విరిగిన వెళ్ళిపోతుంది అంతే. అలా చేయాలి. అలా చేస్తేనే ఆ దానికి ధర్మం అంటారు మహాప్రభో. అదే దానం చేయడం మొత్తం దానికోసం ఊరికే 10 సార్లు లెక్క పెట్టుకుని అనుమానించి అందులో ఇంకా తగ్గించుకుని మహాప్రభు ఒక ఊళ్ళో నేను ఎడితే అలాగేనండి సాయంత్రం అదే వారింటికి వెళ్ళాలండి వీరింటికి వెళ్ళాలండి అన్నారు. సరే ఏదో వెళ్ళాలి కావాలని వెళ్ళాను. ఎందుకులేండి ఊరు ఎందుకులేండి 2 ముక్కలు చెప్పేస్తాను. వెళ్ళొచ్చాను, వారిని చూశాను వీరిని చూశాను. సరే వారు అక్కడ ఇంటి దగ్గర ఓ 10 రూపాయలు ఇచ్చారు, 20 రూపాయలు ఇచ్చారు. ఏదో అలా వచ్చేసాను. అవసరం ఏముంటాయి సాయంత్రం సన్మానం అండి, మీరు ఫలానా వాటి దగ్గర 5 ఇచ్చారు కదండి, వెనకాల లెక్కేసుకున్నారు అన్నమాట. వెనకాలని మొత్తం మీదకి 6 పాతికలు ముట్టింది కదండి, ఆ పోనీ మిగతా ఇస్తానండి అని అడిగిన. ఇప్పుడు బాబు ఎంత గొప్పవారు రా బాబు మీరు, మీ సన్మానం చాలా సంతోషం ఆయన అని అలా ఎటువంటి రకరకాలు చూశాను మహాప్రభు. 20 సంవత్సరంలో నా సర్వీసులో ఎన్నో రకమైనటువంటి భావాలు చూశాను, ఎన్నో రకమైన మటలను చూశాను. ఆ కారణం చేత మహానుభావుడు అయ్యా అయితే చూద్దామయ్యా వాడు వచ్చినాక మాట్లాడదాం కదా అన్నారు. సరే మాట్లాడాలి. అనంతరం మంది మహానుభావుడు బయలుదేరి వచ్చారు. వశిష్ఠాది మనుషులంతా కూడా బయలుదేరి వచ్చేశారు కనుక స్వాగతం ఓ మహాభాగా దయచేయండి మహాప్రభు అన్నారు. తగినటువంటి విడిది ఏర్పాటు చేశాడు మహానుభావుడు. జనక మహారాజు గారు తగిన విడిలో సాంప్రదాయ సిద్ధంగా వారే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరికి ఇక్కడే ఉన్నారు. అనంతరం ఇక పొద్దున్నే లేచిన తర్వాత మహానుభావుడు ఉన్నాడుగా వశిష్ఠ మహర్షి గారు, ఆయనతో కొంచెం మాట అన్నాడు. అయ్యా ఇలా నాకు తమ్ముడు ఉన్నాడే కుశధ్వజుడు, అతనికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు మహాప్రభు. ఆ ఇద్దరినీ కూడా భరతుడికి శత్రుఘ్నుడికి ఒప్పగిస్తే బాగుంటుందని చూస్తున్నాను మహాప్రభు అన్నారు. మరి లక్ష్మణ్ని ఏం చేస్తామయ్యా? ఇవిడుందండి ఊరిమిళ ఉంది కదా, సీతామాత రామచంద్రమూర్తికి సరిపోతుంది. నలుగురికి కూడా 4 ఉన్నారు కనుక వివాహములు ఏకకాలం చేస్తే బాగుంటుందని నాకు సంతోషంగా ఉందన్నాడు ఆయన. వీరు లెక్కెట్టారు. చతుస్సాల పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అప్పటికీ ఇప్పటికీ ప్రవర యాగరవ పెడతారే, ఈ ప్రవర యాగరవ పెట్టాడు మహానుభావుడు వశిష్ఠుడు. వీరి వంశం ఎటువంటిదో నీకు తెలుసా అన్నాడు. వీరి వంశం అసలు వీరి యొక్క వంశం అంటే ఎటువంటిదో నీకు తెలుసా, నేను చెప్తానన్నాడు. అక్కడి నుంచి ప్రారంభం చేశాడు మహాప్రభు. ఒక బ్రహ్మనేటువంటి మహానుభావుడు అంటే ఈ రిటైర్ అయిపోయే బ్రహ్మ కాదండి, ఈ బ్రహ్మగారు మనకు కనిపించేటువంటి మనం చెప్పేటువంటి బ్రహ్మగారు అనేవారు కొంతకాలానికి రిటైర్ అయిపోతాడు. ఈయన చేసి కొన్ని వేల సంవత్సరాలు పోయేటప్పటికి మహాయుగములు అయిపోగానే రిటైర్ అయిపోతాడు. ఈయన ఎప్పుడూ రిటైర్ కాని వాడు ఓ బ్రహ్మ ఉన్నాడు. వాడు ఎప్పుడో కూడా గంగలోనే ఆ నదీ ప్రవాహంలోనే మాత్రమే ఉంటూ ఉంటాడు ఆ బ్రహ్మ. ఆ ప్రవాహంలో ఉన్నటువంటి బ్రహ్మగారికి కుమారుడుగా బ్రహ్మగారి యొక్క మనస్సంకల్పం చేతనే పుట్టాడయ్యా మరీచి. మొట్టమొదటివాడు మరీచి. ఆ మరీచి యొక్క కుమారుడు కాశ్యపుడు. ఆ కాశ్యపుని యొక్క కుమారుడు అనంతరమున్న ఇక్ష్వాకుడు. అందుకనే ఇక్ష్వాకు కులా తిలక రామచంద్రమూర్తిని ఇక్ష్వాకు కుదురుకుంటాడు, ఇంకోటి అంటాడు రఘుమహారాజు అంటాడు. వాడు ఎలాగండి మహాప్రభు అసలు రామచంద్రమూర్తికి పేరుందా అని. ఆ కారణం చేత ఆ తర్వాత వాడు ఇక్ష్వాకుడు. ఆ ఇక్ష్వాకుడు అనంతరమందు పుట్టినవాడు మనువు. ఆ మనువే కట్టించాడు పాపం ఈ అయోధ్యను. మనస్సుతో నిర్మించారు గనక ఇదే అయోధ్య. దేహమే అయోధ్యని మొదటి రోజునే చెప్పానే, దీన్ని నిర్మించింది మనస్సు. దీన్ని కేవలం ఇలా ఉండాలి అనుకునేది కేవలం మనస్సు కదండి.
అందువల్ల మనస్సే మనువు పుట్టిన తర్వాతనే ఇక్ష్వాకుడు పుట్టిన తర్వాత రాజ్యం వచ్చింది. వీళ్ళకి రాజ్యం ప్రారంభం చేశారు. అంటే కేవలం అంతవరకు 2 తరాలు పైన ఉన్నటువంటి 2 తరాలు మాత్రం కేవలం క్షత్రియుడు మాత్రమే వశిష్ఠ మహర్షి గారు, ఈ దశరథ మహారాజు గారి కుటుంబం. అనంతరం ముందున 2 కుటుంబములు అయిపోయిన తర్వాత 2 వంశాలు అయిపోయిన తర్వాత 3వ వారి వచ్చేప్పటికల్లా ఆ ఇక్ష్వాకుడు రాజ్యం కూడా పరిపాలన ప్రారంభించాడు, ఏర్పాటు చేశాడు రాజ్యం అనేదాన్ని. అనంతరం ముందు రాజ్యం ఉంటే సరిపోయిందా, దానికి ఒక పెద్ద ఊరు కావద్దా అనుకున్నాడు. మనువు దగ్గరికి వచ్చేప్పటికి కట్టాడు అయోధ్యని. ఈ మనువు తర్వాత మిగతా వాడు ఉన్నారు. అనంతరం ముందున సరాసరి మనకి కథలో సగర చక్రవర్తి వచ్చాడు కాబన్నా సగర చక్రవర్తి కుమారుడు అంశవంతుడు కొడుకు దిలీపుడు కొడుకు భగీరథుడు కొడుకు కకుత్సుడు, భగీరథుడు కొడుకు, వాడి కొడుకు రఘు మహారాజు అక్కడి వాడు. ఇక్కడికి వచ్చేప్పటికి రఘు మహారాజు దగ్గరికి వచ్చేప్పటికి కొంచెం ధర్మం అనే విషయం కూడా కాస్త ప్రారంభమైందిట. అంతవరకు రాజ్య పరిపాలనే వెళ్ళదు. కేవలం వీళ్ళంతా కూడా రాజ్యమును, రాజ్య అర్హత, రాజ్య నిర్ణయమే తెలుసు, కానీ ధర్మం అనే విషయం తెలియదు వీళ్ళకి. ఆ ధర్మం అనే విషయాన్ని ప్రారంభం చేసిన వాడు రఘు. ఆ రఘు మహారాజు తర్వాత ఇంకో 3 తరాలు వెళ్ళిపోయినాయి మళ్ళీ. అనంతరం ముందు నాభాగుడు తర్వాత దశరథుడు. నాభాగుడికి తండ్రి దశరథుడు మహారాజు మహాప్రభు. నాభాగుడు కొడుకే దశరథ మహారాజు గారు. ఆ కారణం చేత దశరథ మహారాజు గారి దగ్గర ఆయన కుమారులేనయ్యా, పుత్రవు దృఢస్కేమో భ్రాతరవు రామలక్ష్మణవయ్యా, వీళ్ళయ్యా, అదేయా మా కుటుంబం యొక్క గొప్పతనం అన్నాడు వశిష్ఠ మహర్షి గారు. ఈ కుటుంబం అంటే ఏమిటనుకున్నావు, ఎటువంటి కుటుంబం తెలుసా నీకు అని పాపం జనకుడికి కొంచెం గట్టిగా చెప్పేశాడు. సరే ఆమె జనకుడు గారు శతానందుల వారిని, అయ్యా మన సంగతి కూడా కొంచెం చెప్పండి అని అడిగాను. మన సంగతి బంది తక్కువటి, మన సంగతి కూడా కొంచెం చాలా ఎంత గొప్పదో ఒకసారి చెప్పండి అన్నాడు. అయ్యా నిమిచక్రవర్తి మొట్టమొదటి వాడు మహాప్రభు ఈ కుటుంబంలో వాడు ప్రారంభించాడు. ఆ నిమిచక్రవర్తికి 6వ తరం వాడున్నాడే, వాడే దేవరాతుడు. ఆ దేవరాతుడు పరిపాలన చేస్తున్నప్పుడే పరమేశ్వరుడు ఆ ధనస్సుని చేతికిచ్చి ఒరే ఈ గృహంలో పూజ చేసుకోరా అని చెప్పి ఇచ్చాడండి. అటువంటి కుటుంబం వెళ్ళది. అనంతరం సరే మిగతా వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్నాడు ఈయన జనక మహారాజు గారు, ఆయనకు తమ్ముడు కుశధ్వజుడు, ప్రస్తుతం ఆయనకి ఆడపడులున్నారు, ఈయనకి ఆడపడున్నారు. ఇదండి ఈ విషయం. ఆ నిమిచక్రవర్తి దగ్గర నుంచి ప్రారంభమైందండి. అనంతరం దేవరాతుడు, అక్కడికి 6 తరములు అయిపోయింది. దేవరాతుడు పరిపాలిస్తున్న సమయంలోనే మహానుభావుడు పరమేశ్వరుని యొక్క ధనస్సుని రే దీన్ని కింద పడడానికి వీల్లేదురా అని ఆ రోజున పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఎదురబడ్డారు కనుక వారిద్దరూ సంతోషించి అమ్మాయి మహానుభావుడికి ధనస్సుని ఇచ్చేశారు. ఇక విష్ణుమూర్తి గారి చేతిలో ఉన్నటువంటి ధనస్సుని ఎవరికి ఇచ్చారు? ఆ మహానుభావుడు ఉన్నాడే పరశురాముడు. కళ్యాణమై వెళ్ళేటప్పుడు వస్తాడు, రేపు వస్తాడులేండి. కళ్యాణమై వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి ఆ మహానుభావుడికి ఆయన కుటుంబంలో ఉన్నది. ఆ రామచంద్రమూర్తి అదో అటువంటి వాడు ఇటువంటి వాడు శివధనస్సుని ఎక్కి పెట్టాడు, విరిగిపోయింది. శివధనస్సుని విరగొట్టగలడా ఎవడైనా? వాడు ఆలోచించాడు. శివధనస్సుని ఎవరైనా విరగొట్టగలడా? కానీ ఏదో జరిగింది, దాని శక్తి ఏదో ఈయన ఎందు విలీనమై ఉండవలే, లేకపోతే మాత్రం పోదు అని నిర్ణయించుకున్నాడు వాడు. శివధనస్సే గనక ఆయన ఎందే విలీనమైతే ఈ విష్ణు ధనస్సు కూడా, విష్ణు శక్తి కూడా వెళ్ళవలసిందే. రాముడు ఎవడరా అంటూ మహానుభావుడు వచ్చాడు ఆయన. ఆ కారణం చేత ఈ చక్రవర్తి యొక్క విషయాన్ని గురించి మహానుభావుడు అలా జ్ఞాపకం చేశాడు. అయ్యా బాగున్నాయండి 2 కుటుంబాలు కూడా అన్నాడు వశిష్ఠుల వారు. చెప్పింది రా, చాలా బాగున్నాయ్యా, మీ యొక్క ప్రవర బాగానే ఉంది, వీరి ప్రవర బాగుందన్నారు. ఇప్పటికీ రామచంద్రమూర్తికి ఇంటి పేరు లేదు. రామచంద్రమూర్తికి ఇంటి పేరు ఏముందండి? లేదండి. కేవలం వంశం పేరే ఉంది. ఎందుకని ఉంది? ఏమిటా కారణం? ఆనాడు సమాజంలో ఉండవలసినటువంటి ధర్మం ఏమిటి? అలాగే సరిహద్దులు అంటే కేవలం మన ఊరికి మాత్రమే, పక్కన ఆ డొంక ఉందండి, ఈ పక్క ఊరుందంటారు తప్ప 2 నదుల మధ్యనే ఉన్నటువంటిదే సరిహద్దు. 2 నదులకి మధ్యలో ఉన్న భూమికి ఒకటే సరిహద్దు. అంతేగాని నదులు దాటితేనే తప్ప ఈ ఊరు దాటితే ఏదో వాడికి ఏదో కంకణ కట్టుకున్నది వెళ్ళడానికి ఏదో పెళ్లి కొడుకుని చేస్తే వాడు కుట్టు వెళ్ళొచ్చండి అంటే వాడు కుట్టు వెళ్ళడానికి వాడికి సిగ్గుపడతాడు. అంత మాత్రం వాడికి లెక్కలేదా? ఏం పెడితే తప్పేముందండి, ఏం లేదే. వాడు పెళ్లి కొడుకుని చేస్తే వాడు కుట్టు వెళ్ళకొచ్చా, వాడు వ్యాపారం చేయకొచ్చా, సీట్లో కూర్చోవచ్చా అంటే దానికి కూడా మనం అంటే ఏంటి మా ప్రభు అక్కర్లేదు. ఆ కారణం చేత కేవలం వాడు దాటితే గ్రామాంతరం పెడితే మాత్రమే ఏదో అన్నారు, అలా కాదు, సరిహద్దు దాటితే మాత్రమే. అందుకనే స్నాతక వ్రతం చేసినప్పుడు ధర్మశాస్త్రం అందుకని చెప్పారు మహాప్రభు. ఆ స్నాతక వ్రతం చేసినప్పుడు ఆ ఏరు గనక దాటితే, ఆ ప్రవాహోదకం ఉందే నది, ఆ నది గనక దాటితే వీడు పనికిరాడుగా. అలాగే ఇతరత్రా కూడా ప్రయాణం చేసేటప్పుడు ప్రవాహోదకం ఉన్నప్పుడు ఎక్కడైనా నదిని దాటవలసి వచ్చినప్పుడు నదికి పూజ చేసుకుని నదికి నమస్కరించి, అమ్మా నేను తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేట్టుగా చేయి తల్లి అని నమస్కరించుకుని దాటడం అలవాటు. అలా నమస్కరించుకుని దాటడం రైల్లో కూర్చుంటే ఎట్ట అవుతుంది వీడికి? అందుకని 5 పైసలు 10 పైసలు చేసి అందులో పడేస్తాడు అంతే. అంటే 5 పైసలతోనే అయిపోయింది వీడి పూజ అంతా కూడా.
5 పైసలకి గోదావరి సంతోషించి కృష్ణ భగవాను కృష్ణానదో సంతోషించి పాపం విడిగిన ఆ సంస్థ స్త్రీ వచ్చి ఆచారం పోలేదు చూసారా. కాదనలేము మనం, అవునని పోయి ధైర్యంగా చేయలేము. సీతామాత బయలుదేరి వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తితో ఒక్కొక్క నదిని దాటినప్పుడల్లా అక్కడెక్కడల్లా నదికి తగినటువంటి పూజ చేసుకుని అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి అనంతరం ముందు నదికి నమస్కరించి అమ్మా మేము క్షేమంగా అయోధ్యకు చేరేట్టు చేయదల్లి అని ప్రార్థించి మరీ వెళ్ళినట్టుగా వ్రాశాడు వాల్మీకి. ధర్మశాస్త్రాన్ని గురించి సంస్కారాన్ని గురించి ఎక్కడికి పోకుండా జాగ్రత్త పెట్టాడు. సంస్కారమును దాచాడు అంటే వాల్మీకి మనిషి ఒక్కడే, సంస్కారం గురించి చెప్పినవాడు కూడా ఆయన ఒక్కడే. అందువల్ల సంస్కారం పోకుండా ఉండాలని అందుకోసం ఈ మహాతల్లి చాలా జాగ్రత్తగా ఆ ధర్మశాస్త్రం చెప్పారు. సరే, ఇక్కడ కూడా అటువంటి కార్యకారణాల చేత అయ్యా చాలా గొప్పవారండి, 2 కుటుంబాలు కూడా చాలా బాగున్నాయండి అన్నారు. చాలా సంతోషం అయ్యా, అయితే వివాహానికి ఒప్పుకోవచ్చు అన్నారు, అంగీకరించవచ్చు అన్నారు. సరే అంగీకరించామండి అన్నారు. ఇక్కడ నలుగురికి కూడా ఒకేసారి వివాహం జరగడానికి కారణం ఒక ధర్మశాస్త్రం. మొదటి ధర్మశాస్త్రం ఏమిటిగా అంటే నలుగురికి కూడా తల్లులను మార్చాడు. ఒక తల్లి తండ్రికి జన్మించిన వారు మాత్రమే 6 మాసములైనా ఉండవలే. అందుకనే మీ అబ్బాయికే మళ్ళీ చేస్తావా, 6 మాసములు అయిందా, 6 మాసాలు అయితే వెళ్ళలేదు, చేయడానికి వెళ్ళలేదు అంటున్నామే. ధర్మశాస్త్రం మనం చెబుతున్నామే, ఇప్పుడు మనమా చెప్పేది, ధర్మశాస్త్రం పెద్దలే చెప్పారు. ఆ కారణం చేత ధర్మశాస్త్రం 6 మాసములు దాటకూడదంటే కేవలం అయోనిజులు కాకుండా యోనిజులు వీళ్ళంతా కూడా. యోనిజులు ఒకే యోని యందు పుట్టినవారు, అదే తల్లి వీడే తండ్రి. అందుకోసమని వీరికి మాత్రం 6 మాసములు నిషేధం. వారు మాత్రం కౌసల్యకి పుట్టిన వారికి మాత్రమే ఒక ఆవిడని, అనంతరం ముందు ఆ ఈవిడికి పుట్టినటువంటి వారికి మాత్రమే మరి ఇంకొకరిని, అలా రకరకములుగా మార్చారు. కైకమ్మ కొడుకు ఒక ఆవిడ్ని, అలాగే శత్రుఘ్నుని తీసుకెళ్ళి ఆ సుమిత్రకి ఉన్నటువంటి పిల్లలున్నారుగా లక్ష్మణస్వామి, అలా ఆ తల్లిని కూడా ఆయన మార్చేశాడు అక్కడ. అలా మార్చేశారు కనుక వారికి మాత్రమే చెల్లుతుంది, జన్మించిన వాళ్ళు కారు. అందువల్ల వీళ్ళకి చెల్లుతుంది. ఏకవీర్యమందు కానీ ఏకయోని ఎందు కానీ జన్మించిన వారు కారు వీళ్ళు. ఒకరు ఆ తల్లి కుమారులు, ఓడు తల్లి వాళ్ళు, ఈ తల్లివాడు, ఈ తల్లివాడు, ఆ తల్లివాడు. వీళ్ళంతా కూడా కేవలం పాయసం తింటేనే పుట్టినవారు. కేవలం దేవతలు పంపించినటువంటి ఆ పాయసమును వాళ్ళు ఇస్తే మహానుభావుడు ఆ పాయసాన్ని తింటేనే వీళ్ళంతా కూడా జన్మించిన కారణం చేత వీళ్ళకి మాత్రం పనికి వస్తుంది. ఆ తర్వాత ఇంకా జ్యోతిషం, ఈ జ్యోతిషం లెక్కేసుకొస్తే ఊరికి మిత్రతార, ఊరికి క్షేమతార, ఊరికేమో విపత్తార, ఇవన్నీ ఉన్నాయి. ఆ కారణం చేత దానికి కూడా ధర్మం చెప్పాడు మహాప్రభు. ప్రత్యక్ వివాహే శుభద, వివాహమునకు మాత్రమే ప్రత్యక్తార పనికొస్తుంది. మిగతా విషయాలు దేనికి పనికిరాదు, కానీ ప్రత్యక్తార కూడా పనికొస్తుంది పెళ్లికి అనే ధర్మశాస్త్రమును ప్రత్యేకించి వాల్మీకి రాశాడు. ప్రత్యక్ వివాహే శుభద, ప్రత్యక్తార మాత్రం వివాహం అంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టేటప్పుడు ప్రత్యక్తార కనుక పెళ్లికొడుకు కానీ పెళ్లి కూతురు గారికి వస్తే ఒప్పుకోవచ్చు, మిగతా కారణాలకు మాత్రం ఒప్పుకోవడానికి లేదు. ప్రత్యేక దానితో అది కేవలం ప్రయాణం మాత్రం ఎందుకో కూడా పనికిరాదు, ఇతర విషయాల్లో కూడా కొంచెం పనికి వస్తుంది. అలా రకరకములుగా దాని యొక్క ధర్మాన్ని గురించి అవసరాన్ని బట్టి అలా ఏర్పాటు చేశారు. పెళ్లికి మాత్రం పనికి వస్తుంది. ఒకరికి క్షేమతారైంది, ఒకరికి ప్రత్యక్తారైంది, ఒకరికి సాధనదారైంది. రామచంద్రమూర్తి పునర్వసు, ఆ భరతుడు అనంతరం ముందు పుష్యమే, అనంతరం ముందు ఆశ్లేష, ఎవరు లక్ష్మణస్వామి వారు, ఆ అనంతరం ముందు మఖ, వీళ్ళంతా ఇలా పుట్టారు కదండి. పునర్వసు నక్షత్రంలో ప్రారంభంలో పుట్టాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆ పునర్వసు వెళ్ళిపోయింది, పుష్యం వచ్చేసింది సాయంకాలానికి. సాయంకాలం పుట్టాడు భరతుడు, అనంతరం ముందు మొన్నాడు పుట్టారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు. అందులో ఈయన మాత్రం ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు లక్ష్మణస్వామి, అనంతరం ముందు మఖానంతం. మరి వీరందరికీ కుదరదండి, అందరికీ ఉత్తరా నక్షత్రమేనండి పెళ్లి. ఉత్తరా నక్షత్రంలోనే వివాహం జరిగింది వీరికందరికీ కూడా. ఒకే ఉత్తరం లెక్కెట్టాలంటే ఒక ఉత్తరం ఎంతమందికి వస్తుందండి, వాడికి వస్తుంది, వాడికి ఇలా వస్తుంది, వాడికి ప్రత్యక్తార వచ్చింది, వాడికి క్షేమతార వచ్చింది, వాడికి శాసనతార వచ్చింది, అయినా సరే పనికి వస్తుంది. ధర్మ నిర్ణయం చేశారు దానికి. ఈ ధర్మరీత్యా ఈ ధర్మం కోసమే పనికి వస్తుంది. ఈ ధర్మం కోసమని కేవలం వివాహములకు మాత్రమే పనికి వస్తుంది. ధర్మ నిర్ణయం చేసేశారు, ముహూర్తం పెట్టేశారు. వీళ్ళంతా ఎప్పుడు జరిగింది? సౌమ్యనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవం ఫాల్గుణ సౌమ్యనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగింది. శ్రీరామనవమి మరి ఎందుకు చేస్తున్నామయ్యా అనే ధర్మశాస్త్రం. రామచంద్రమూర్తి యొక్క జనన మహోత్సవమే, జన్మ మహోత్సవమే చేయాలి తప్ప కళ్యాణం చేయకూడదు అని కేరళ శాస్త్రంలో మెడ్రాస్ దాటితే ఇంకా పైకి ఆ ఊళ్ళో అటుగే పెడితే వాళ్ళు మాత్రం అంటారండి, ఆక్షేపిస్తారు మన్ని. మీరంతా శ్రీరామనవమి నాడు చేస్తారయ్యా సీతా కళ్యాణం. శ్రీరామనవమి పునర్వసు నక్షత్రం పుష్యమే నక్షత్రంలోనూ వస్తుంది కదా. ఎప్పుడు వస్తున్నది? రామచంద్రమూర్తి యొక్క జన్మదినం గనక ఆ జన్మ మహోత్సవం చేయమన్నారు, కానీ కళ్యాణం చేయమని ఎక్కడ చెప్పారు అని మన్ని అంటారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు సౌమ్యన ప్రతి సంవత్సరంలో కూడా పాలన శుద్ధ పౌర్ణమి నాడే చేస్తారు కళ్యాణం వాళ్ళు. అంతేగాని వాళ్ళు మాత్రం చైత్రశుద్ధ నవమి నాడు కళ్యాణం చేయరు.
ఇది కేవలం పంచాన్నక దీక్ష, స్వామివారు జన్మించారు కనుక. ఇక మనవారి శాస్త్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆచారం తప్పని నేను ఉండవలసమండి. ఇక్కడ ఉన్నటువంటి ఆచారం స్వామివారి యొక్క జననమే లోక కళ్యాణం, రామచంద్రమూర్తి యొక్క జననమే లోకానికి కళ్యాణం కనుక అందుకోసం స్వామివారికి ఎప్పుడు చేసినా కళ్యాణమే కనుక జన్మదినోత్సవం నాడే చేసేయండిరా అని కలిపేస్తే ఓసారి పనికొస్తుంది అనే భావన చేత కేవలం కళ్యాణ మహోత్సవాన్ని మనం శ్రీరామనవమి నాడే కలుపుకుంటున్నాం. అది మనకున్నటువంటి తేడా. వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా పావన శుద్ధ పౌర్ణమి నాడే చేస్తారు కళ్యాణం. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు, సౌమ్యనామ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరిగింది కనుక ఆ కారణం చేత కళ్యాణ మహోత్సవం రేపు వాయిదా. ఇతరమైనటువంటి విషయాలతో ధర్మశాస్త్రాన్ని గురించి కొంచెం 2 వాక్యాలు మాట్లాడి 10 నిమిషాల టైం ధర్మ సందేహాల గురించి, ధర్మవాక్యాల గురించి కొన్ని మాటలు చెప్పేసి చెప్పేద్దాం ఇవాళ. అంటే సరాసరి అందరినీ ఆసనం చేశారు కదండి. ఇక రేపు కళ్యాణం ప్రారంభించాలి. అక్కడి నుంచి కళ్యాణం, అక్కడే కళ్యాణ మహోత్సవం ప్రారంభం. ఏం సీత అదా అనంతరమందిన మహానుభావుడు ఆ రోజునే ఇవన్నీ కూడా చేయించారట. గోదాన వ్రతం చేయించారు రామచంద్రమూర్తి చేత. గోదాన వ్రతములన్నీ కూడా పూర్తి చేయించాడు. ఎప్పుడైతే కన్యా అభిరక్షిత్తుకు ఎప్పుడైతే అమ్మవారిని ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడా మహారాజు గారికి ఆ మహానుభావుడు కుమారుడికి పెళ్లి ఎప్పుడవుతుందా, ఆ కుమార్తెను ఎప్పుడు తీసుకొచ్చాడా జనక మహారాజు గారిని అందరూ కూడా నిరీక్షిస్తున్నారు అన్నారు. అక్కడ సమాప్తం చేస్తున్నాను. అంచేత ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా కేవలం ఆ ఆడపిల్ల తండ్రి గారు తన కుమార్తెని అన్నింటినీ కూడా పరిచరించడం కోసమని, వాడి వంశం పెరగడం కోసమని వాడు దానం చేస్తాడండి మహానుభావుడు. వాడు నిజంగా శ్రీష్ఠుడితో సమానం కాదయ్యా, చాలా గౌరవనీయుడు. వాడు నీ కుటుంబం పెరుగుతుందని నీకు దానం చేస్తున్నాడు. వాడు దానం చేయబోతే పెద్ద నష్టమే వచ్చిందండి. వాడు దానం చేయబోతే నష్టమే వచ్చిందండి. వాడి పిల్లలు వాడు దానం చేయాలా? వాడి అన్నం పెట్టుకోలేడా? వాడు అన్నం పెట్టుకోవడం, గుడ్డ పెట్టుకోవడం కూడా చేత కదా. ఏదో హాయిగా వాడి పిల్లలు వాడు చేసుకోగలడు. నీ కుటుంబం పెరగాలి, నీ వంశాభివృద్ధి కోసమని, వంశాభివృద్ధి కోసమని, వంశం అభివృద్ధి పొందాలనే కారణం చేతనే మగవాడు వివాహం చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే ధర్మశాస్త్రం అంతే కాదు, ఇప్పటికి కూడా సంకల్పం రేపు చెప్తారుగా చూడండి. వంశాభివృద్ధి కోసమని, వంశం పెరగడం కోసమే కళ్యాణం అనేది పుట్టింది, వివాహం అనేది తప్ప కేవలం ఇతరమైనటువంటి కారణాలు కావు. అలా వంశాభివృద్ధి కోసం తన కూతుర్నే అలా తాను త్యాగం చేస్తున్నాడు అంటే మరి వాడు గొప్పవాడాప. కేవలం ఈ డబ్బుచ్చుకుని ఇంకా ఇస్తావా, దానికి ఇస్తావా, అది ఇస్తావా అని పేచీలు పెట్టినవాడు. వీళ్ళని గొప్పవాళ్ళు. దౌర్భాగ్యం ఇది, దౌర్భాగ్యమైన దుస్థితి మహాప్రభు ఇది. అలా క్రమేపీ అలా దౌర్భాగ్యం ఇంకా పెరిగిపోతుంది. ఏమిటో ఈ కారణం తెలియదు మహాప్రభు. ఈ ధర్మం అనేది కానీ, అసలు మానవ సమాజం ఏమిటని కానీ, మానవ సమాజంలో ధర్మం ఏమిటని కానీ ఒక్కడి కూడా ఆలోచన లేదు. వాడికి ఎంత కట్టం ఇచ్చారో వీడికి ఎంత కట్టం ఇవ్వాలి, వాడికి ఎంత ఉంది వీడికి ఎంత ఉంది. ఇది మహాప్రభు ఏదప్ప మరేం కూడా కనపడడం లేదు. ఆ కారణం చేత ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే సంకల్పంలో చెప్తాడు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే, ధర్మమైనటువంటి సంతానం కలగాలని ఈవిని నేను తీసుకుంటున్నాను అని ఆ మెల్లిగుడు చేత నీళ్లు ముట్టించుకుంటాడు. అప్పుడు ఆ సంకల్పం చెబుతాడు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ధర్మ సంతానం కలగాలి అంటే. అందుకనే ధర్మపత్ని సమేతస్య ఎందుకండి, ఏ కుటుంబం వాడు ఆ కుటుంబం స్త్రీనే వివాహం చేసుకుంటే, ఏ వంశం వాడు ఆ వంశం ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ధర్మపత్ని అవుతుంది. లేకపోతే ఎవరిని తీసుకుంటే కామపత్ని అవుతుంది. ఆవిడ పేరు కామపత్ని, ఈవిడ పేరు ధర్మపత్ని. ధర్మపత్ని కనుక అయితేనే వీడు చేసే ధర్మకార్యాల్లో వాటా వస్తుంది. కామపత్ని అయితే ఆస్తి లాక్కుంటుంది, కొన్నాళ్ళు వీడితో ఉంటుంది, అక్కడే ఆస్తి లాక్కుంటుంది. లేకపోతే కోర్టుకి ఎడుతుంది అమాంతంగాను. నన్ను ఉంచుకున్నాడు ఇన్నాళ్ళు అంటే నాకు ఇది ఇచ్చేస్తావా ఇవ్వవా అని చెప్పి అమాంతంగా కోర్టుకి వెళ్ళిపోతుంది. అది కామపత్ని ఆవిడ. ధర్మపత్ని మాత్రమే ఈవిడ. ధర్మపత్ని సమేతస్యాభివృద్ధ్యర్థం ధర్మపత్ని సమేతస్య అనే సంకల్పం ఎందుకు చేస్తున్నారో కూడా మహానుభావుడు జనక మహారాజు గారు అక్కడే నిర్వచనం చేశాడు. అలా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ధర్మశాస్త్రంలో ప్రత్యేకించి దీనిలో చిన్న కారణం ఉంది. ఏమిటయా అంటే, దశమహారాజు గారు కళ్యాణం చేయించాడు, సరే బాగా ఉంది కదా. కళ్యాణం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి గారు మన సీతతో సహా వచ్చేశారు కదా. వస్తున్న మధ్యలో భార్గవరాముడు వచ్చేశాడు, అది అడ్డొచ్చాడు ఆయన. అనంతరమంది ఈయన్ని కూడా జయించిన తర్వాత కదా ముందుకెళ్ళాడు మహానుభావుడు. అప్పుడు కదా బాలకాండ అయ్యేది. దీనిలో ధర్మం ఏమిటయా అంటే, అలా మధ్యలో అడ్డం రావచ్చా, వచ్చేయడానికి కారణం ఏమిటి అని దానికోసం ధర్మ నిర్ణయం చేశారు. ప్రత్యేకించి ఎక్కడెక్కడ ధర్మం రాశారు మహాప్రభు. ధర్మ నిర్ణయం చేశారు అంటే అపశకునం కింద లెక్క కాదు. ప్రయాణంలో బయలుదేరారండి, పెళ్లి చేసి వస్తున్నారు, కారు యాక్సిడెంట్ అయిపోయింది, అమాంతం కింద 5 తెచ్చిపోయినారు, పేపర్ విప్పేపటికి ఇదే తయారు దుఃఖమాన పొద్దున్నే అదే మొదలండి.
అందుకోసమని వాళ్ళు అలా అయిపోయినారు. మరి వీడు వివాహం చేసుకొస్తున్నాడే మహానుభావుడు, వివాహం చేసుకున్నటువంటి రామచంద్రమూర్తికి కూడా అటువంటి విషయం జరగవచ్చా? ఇది ధర్మమా? ఏ ధర్మానికి కట్టుబడింది? ఏ ధర్మం కోసమని రాశాడు ఆ మాట? ఈ భార్గవరాముని యొక్క చరిత్ర ఏ ధర్మం కోసమని రాశాడు? ఇక్కడ వచ్చిందా పరమార్థం చెప్పారు మహాప్రభు. ఏం లేదయ్యా, ఆవశ్యకం కాదు, ఏమీ కాదు, ధర్మం కోసమే రాశారు. ఈ ధర్మం ఏమిటి అంటే రామచంద్రమూర్తుడి యొక్క కీర్తి ప్రతిష్టలతో పాటు రామావతారం యొక్క విశేషం ఏమిటో బహిర్గతం కావాలి. రామావతారం యొక్క విశేషం ఏమిటో బహిర్గతం కావాలి. రాముడు ఎందుకు పుట్టాడో కూడా బహిర్గతం కావాలి. ఎంచేత ఈ మహానుభావుడు ఉన్నాడే గండ్రగొడద ఉదాహరణేసుకుని ఈ పరశురాముడు అంతవరకు కూడా ఆడుతున్నటువంటి క్షత్రియుల్ని 21 వరియాలను నరికేసి ప్రభువులనేవాడు ఎవడూ లేకుండా చేసేసి బ్రాహ్మలగే రాజ్యం అన్నాడు. వాడు బ్రాహ్మలే రాజ్యం చెయ్యాలి అని, బ్రాహ్మలే రాజ్యం చేయాలని క్రమాంతంగా ఓ మహాపండితుడిని, ఓ వేద పండితుడిని తీసుకొచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, మిగతా వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేశాడు. భూమండలం అంతా దానం చేస్తున్నాను రా, చతుస్సారపర్యంతం మొత్తం, మీకు ఏమైనా ఇబ్బంది వస్తే నా చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను, ఈ సముద్రం తీరమందున జపం చేసుకుంటూ ఉంటాను రా అన్నాడు. ఈ సముద్ర తీరమంది ఉంటాను, ఏమన్నా వస్తే వచ్చినాను కాకేంటి రానంతే. సరే వీళ్ళంతా కూడా సభ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కూడా ప్రభువులు కనుక వీరందరూ కూడా సభలు ఏర్పాటు చేస్తున్నారు. మంచి పండితులేమో బాగా కూర్చున్నారు. నిమ్మడంగా వీళ్ళకి ఆలోచించారు, ఎక్కడున్నారు రా, మనకు రాజ్యం ఇచ్చినటువంటి పరశురాముడు ఎక్కడున్నారు రా అని. ఎక్కడున్నాడు ఏమిటండి, సముద్ర తీరం మంది ఏమన్నాడు, ఏడ్చినట్టుంది. సముద్రం మందికి అదుట్రా అన్నాడు వీడు. చూసారా, మన వారు తెలుసు రాజ్యం చేయడం పోయిందండి. వాడు కూర్చున్న సముద్రం వీడిది అవునా కాదా, అది వీడికి ప్రశ్న. మనం వాడు కూర్చున్నటువంటి సముద్రం కూడా మంది కదా, చతుస్సార పర్యంతం అన్నప్పుడు సముద్ర పర్యంతము ఇచ్చేశాడు కదా, సముద్రం కూడా మంది. మనకిచ్చినటువంటి దానిలో కూర్చునే అధికారం వాడికి ఎవరు ఇచ్చాడు రా అన్నాడు. అవును పోయి పాయింట్ అయ్యింది అన్నాడు అంతే. అమాంతంగా మన వాళ్ళంతా వెళ్ళి కాబట్టి ఏమయ్యా ఎవరా ఏమొచ్చిందిరా అన్నాడు. ఎవడన్నా వచ్చారా దెబ్బలాడు అన్నాడు. ఎవరు రాలేదండి అన్నారు. మరి ఎందుకు వచ్చావురా, వెళ్ళి రాజ్యం చేసుకోకుండా రా అంటే ఇక్కడికి వచ్చావు రా అన్నాడు. నాకు కొంచెం మా వాళ్ళకి వచ్చిన సందేహం వచ్చిందండి. ఏమిట్రా సందేహం? చతుస్సార పర్యంతమని మీరంతా దానం చేశారా భూమిని, మరి దానం చేసినప్పుడు మేయాకిచ్చినటువంటి సముద్రంలో కూర్చున్నారు, సముద్రంలోనే కూర్చున్నారు, మరి ధర్మమా అని అందుకోసం వచ్చిందని. ఓ నిజం పదగా నేను రాజ్యం చేసుకోరా అని నేను చెబితే నే కూర్చున్న చోటికి వచ్చిందిరా మీకు. సరే నేను ఆ సముద్రుడిని ఆశ్రయిస్తాను, ఒకసారి ప్రార్థిస్తే లోపల ఏదో దీవి ఉంటుందా, దీవిస్తాడు, పోనీ అక్కడ కూర్చుంటాను లేరా అన్నాడు. మొత్తం గట్టి నుంచి లేచి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వెళ్ళిపోయినారు వీళ్ళు కబురు చెప్పడం కోసం. ఏమైందిరా, ఏమవుతుంది, ఒప్పుకోక ఏం చేస్తాడు, ఒప్పుకున్నాడు. శాస్త్రం అంటే ధర్మానికి ఎవరైనా కట్టుబడవలసిందే, ఒప్పుకున్నాడు, లేచిపోయినాడు అన్నాడు. ఎక్కడికి పోయినాడు రా, సముద్రంలోకి పోయినాడు. సముద్రం మందేరా అన్నాడు వీడు. సముద్రం కూడా మందేరా, సముద్రం అయిపోయాడంటే ఏమిటి మళ్ళీ అన్నాడు. దాంతో మళ్ళీ వెళ్ళారు వీడు మహాప్రభు. ఏమిట్రా మళ్ళీ వచ్చేసాడు. ఏం లేదండి, సముద్రం కూడా మాదే కదా అన్న. ఊరి దిక్కుమాలల్లా నీ కూర్చున్నటువంటి చోటు కోసమే తగువాడుతున్నారు తప్ప రాజ్యం ఎలా చేయాలని చిచి మీకు రాజ్యార్హత లేదురా అని శపించాడు. బ్రాహ్మడికి రాజ్యార్హత లేదంటే మీరు ఎవరికైనా సలహా చెబుతూ ఉండవలసిందే తప్ప దిక్కుమాల మంత్రులు లాగడం అలాగో ఇలాగో ఉండవలసిందే కానీ సింహాసనం మీద కూర్చునే అధికారం మీకు లేదు అని శపించాడే ఆ భార్గవరాముడు. అటువంటి రాముడు తాను శపించాడు కానీ రాజ్యమైతే పుచ్చుకున్నాడు, రాజులు ఉండకూడదు అని రాజ్యమైతే పుచ్చుకున్నాడు కానీ ఆ తర్వాత ఈ రాజ్యం అంతా మొత్తం మీద మళ్ళీ ఈయనే పరిపాలనతో వచ్చింది. బ్రాహ్మణులు మరి లేఖన గారిని లేకుండా పోయినారు కదా, ఆ కారణం కేవలం ఈయనకే వచ్చింది ఈ బాధ్యత అంతా. అప్పుడు ఆయనకు చింత కలిగింది. ఎంతగానో దుఃఖమారు కాదు, రాజ్యం అంతా చేస్తూ కూర్చోలేనట్రా నేను, ఈ రాజ్యం చేస్తూ కూర్చోలేనప్పుడు నా తపస్సుకి నా దానికి అసలు నా విద్యకు ఉన్నటువంటి పరమార్థం ఏమిటో, దానికి పరాకాష్ఠ ఏమిటో, ఇంతకాలం కష్టపడి విద్యను సంపాదించిన తర్వాత మోక్షం పొందే మార్గం ఉందా లేదా?